నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆగ్రహం. మోదీ ప్రభుత్వం జాతీయవాద భావజాలంతో పనిచేస్తోందన్న సంజయ్. అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం పొందుతుందని స్పష్టం. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం. ఉగాది నుండి తెలంగాణ వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం. ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు మంజూరు. ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే గొప్ప పండుగ రంజాన్ పండుగ. బడ్జెట్ లో మైనారిటీ వెల్ఫేర్ కు 4,000 కోట్లు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు. భారత రాజ్యాంగానికి భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం జాతీయవాద భావజాలంతో పనిచేస్తోందన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. ఓవైసీ సహా కుహానా లౌకికవాదులు ఎంత అడ్డుకున్నా పార్లమెంటులో అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రజల కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడబోదని ఉద్ఘాటించారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై మజ్లిస్ నేత ఓవైసీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నారు. ఓవైసీ లాంటి ఎంతమంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదు. పార్లమెంట్లో ఆమోదించి తీరుతాం. ఈ దేశ ప్రజల ఆస్తి పాస్తులు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. దేశమంతా తిరిగి అభిప్రాయాలను సేకరించాం. పార్లమెంటు సంఘం సమావేశమై నివేదిక కూడా సమర్పించింది. అతి త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం తథ్యం. మతం కోణంలో ఆలోచించి దీనిని అడ్డుకోవడం సరికాదు. అలాంటి వారిపై ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది. వక్ఫ్ బోర్డు పేరు తీరుతో పెద్దలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఈ కరీంనగర్లోనే ఓ పేద వ్యక్తి తరతరాల నుండి ఇంటిని నిర్మించుకున్నారు. వాళ్ళ తాత ముత్తాతలు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ వక్ఫ్ బోర్డు స్థలమని చెప్పి అనుమతులన్నీ రద్దు చేసి ఇబ్బంది పాల్చేశారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందుకే దేశ ప్రజలను ఆస్తిపాస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సవరణ బిల్లు రూపొందించాం. దీనిని మతం కోణంలో చూపి రెచ్చగొట్టాలని కుహానా లౌకికవాదులు చూస్తున్నారు. ఓవైసీ సహా కుహానా లౌకికవాదులు ఎవరు అడ్డుకున్నా ఈ బిల్లు ఆగదు. దేశ శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. నమస్కారం. గౌరవ ఎమ్మెల్సీ గారు మీ అందరి ఆశీర్వాదంతో మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన అంజిరెడ్డి గారు, మాజీ మేయర్ సోదరుడు సునీల్రావు గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ సీనియర్ న్యాయవాదులకు పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ కోర్టుతోనే చాలా దగ్గర సంబంధం నాకు. నేను కార్యకర్తగా నడుచుకుంటూ కోర్టుకి వచ్చిన, కార్యకర్త కారుతోనే కోర్టుకు వచ్చిన, ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థిగా కోర్టుకు వచ్చిన, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థిగా పోటీ వచ్చిన, ఎంపీ గెలిచిన తర్వాత వచ్చే అవకాశం లేదు కాబట్టి నాంపల్లి కోర్టుకు వస్తున్నాను. మిమ్మల్ని కలిసే అవకాశం లేదు. నాకు అన్ని సెక్షన్లు తెలుసు. అందరు అడ్వకేట్లతో చాలా దగ్గర మీరు అందరికీ నన్ను కాపాడారు. నా మీద ఏ ఒక్క కేసు అయినా కూడా కరీంనగర్లో నాకు కుటుంబ సమస్యలు, కుటుంబ కేసులో, సొంత కేసులో, జాగర్ పంచాయతీలో నాకైతే లేవు. నేను ఏదైనా కూడా ఇంతకుముందే మా కొరువు వేరే కూడా మాత్రం జైలుకి వచ్చినారు. మా కొరువు వేరే కూడా మాత్రం కొట్లాడి ధర్మం కోసం. కాబట్టి మహేందర్ నందరు ప్రతిసారి జైలుకి వస్తూనే ఉన్నాడు. మీ కోర్టు ముంగట కొట్లాడే, కోర్టు కూడా చెట్టు తొలగిస్తే కూడా జైలుకి వెళ్ళాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ జైలు కూడా కొట్లాడితే కూడా జైలుకి వెళ్ళడం మీరే కాపాడినారు. ఇప్పుడే మాట్లాడాడు మన గురించి అసౌద్రావు ఇప్పుడే మాట్లాడాడు. నా వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మీ అందరికీ ఐడియా ఉంది. అడ్వకేట్స్ మీ అందరూ కూడా ఎంత అనర్థాలు జరుగుతున్నాయో, ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మీ అందరూ తెలుసు. దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతుంది. సరే ఒక్క ఓవైసీ అంత అవుతుందా ఇంటి పట్ల పాస్ అయితే గ్యాన్ పట్టుకోండి. ఓవైసీ ఉంటాడు 100 మంది వచ్చినా ఆగదు, ఓవైసీ తాత వచ్చినా ఆగదు. అది కాబట్టి ఇవాళ జాతీయ భావాచారంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్
దేశద్రోహ ఆర్గనైజేషన్స్గా చిత్రీకరించడం, వక్ఫ్ వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్క దేశద్రోహం అవుతుంది. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి ఆయన గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముస్లింలకు వ్యతిరేకమా, ఇది క్రైస్తవులకు వ్యతిరేకమా, ఇది హిందువులకు మద్దతు అనేది కాదు. దాని వల్ల ఇబ్బందులు వస్తున్న పరిణామం దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వము తీసుకురాబోతున్నది. దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. దేశవ్యాప్తంగా అందరూ పర్యటించారు. అన్ని పార్టీల నాయకులు దానిలో ఉన్నారు. దానికి ఒక చైర్మన్ ఉన్నాడు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగిరు. అందరు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ కమిటీ పార్లమెంట్ కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది. ఆ నివేదిక ఆధారితంగా రేపు వక్ఫ్ బిల్లు కూడా తప్పకుండా పార్లమెంట్కు ఏ క్షణానైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దానికి పక్కా పార్లమెంట్ ఆమోదం పొందడం ఖాయం. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం. హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది నుండి తెలంగాణ వ్యాప్తంగా దొడ్డుబియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభం చేస్తారని తెలిపారు. దేశంలోనే మొదటిసారి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమన్నారు. ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. ఇందిరా భరోసా నిధులు మొదటి విడత పూర్తయ్యాయి. ఉగాది రోజు 1000కి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ గ్రామాల్లో జరుగుతుందన్నారు. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. 100 రోజుల్లో శాతవాహన యూనివర్సిటీకి హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు అయ్యిందన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. రేపు అందరినీ శాసనసభ కార్యాలయం లోపల ఉదయం 8-8:30 మధ్యలో ఉగాది పంచాంగ శ్రవణము, పచ్చడి, ఉగాది వేడుకలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ అందరినీ. తర్వాత ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని, గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామనవమి ముందా రానే ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు. ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద విషయం. గతం లోపల దొడ్డువాటిని ఇచ్చినా అవన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ ఇవ్వాలి. ఎవరు కూడా సన్నవాట్లు తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఉపయోగించుకుంటారు తప్ప ఎక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు. రెండవది, సపోజ్ హుస్నాబాద్లో కార్డు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హుస్నాబాద్లో ఉన్నా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది. సో ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట విశ్వవసు నామ సంవత్సరం షడ్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అంతేకాక మన శాసనసభలో మనం ద్రవ్య వినియోగ బిల్లును మనం మంజూరు చేసుకొని, అంటే దాన్ని ఆమోదించుకొని రాబోయే కాలం లోపల తెలంగాణ ప్రభుత్వంలో తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారంగా కొన్ని ఆమోదించుకున్నాం.
ఇప్పుడు అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇల్లు రావాలని శాంక్షన్ చేసిన దాని ప్రకారంగా 2024-25 సంబంధించినవి, 2025-26 సంవత్సరానికి సంబంధించిన వాటి ఎంపిక ఆల్రెడీ కొంత సర్వే జరిగింది. ఎవరైతే మొట్టమొదటగా నేను గ్రామాల మా కార్యకర్తల్ని కానీ అధికారులను కానీ అందరినీ కోరేది ఏంటంటే, ఎక్కడైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా బయటకు మన పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేసిన దాసరి అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 30 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఇస్తున్నామన్నారు. ఈనాటి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, బండారి శ్రీనివాస్, పలువురు మాజీ కౌన్సిలర్లు, నాయకులు, పట్టణంలోని ముస్లిం సోదరులు, సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మా ముస్లిం సోదరులకు, సోదరులందరి కొరకు ఇఫ్తార్ మరియు తామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము దాదాపుగా గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఒకే ఒక ఆలోచన, హిందువులైనా ముస్లింలైనా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనం అందరం ఇక్కడే పుట్టి పెరిగినాం, మన వతన్ ఇక్కడే. అందుకే మనం అందరం కూడా ఒక మంచి ప్రేమతో, అభిమానంతో కలిసి ఉండాలన్న ఆలోచనతో, ఒకరి సాంప్రదాయాన్ని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి మనసును ఒకరు గుర్తెరిగి నడుచుకోవాలనే ఉద్దేశంతో మరి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ ఇఫ్తార్ మరియు తామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ఈ మాసం నందు పవిత్ర ఖురాన్ అవతరించిన మాసంగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతోని మరి ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, స్తుతిస్తూ మరి గడపడం జరుగుతూ ఉంటాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులకు, సోదరిమణులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ, మనందరికీ ఆ అల్లా మనందరినీ కనికరించి కాపాడి మనందరికీ ప్రేమను, సౌభాగ్యాన్ని పంచాలని, మనందరికీ ఒక ఆశీస్సులు అందించాలని చెప్పి అల్లాను వేడుకుంటూ, మీ అందరి ఆశీస్సులు కూడా మరి మాపై ఉండాలని చెప్పి మీ ప్రేమను, అభిమానాన్ని కాంక్షిస్తూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధి 8వ అలుగునూరు ఎల్ఎంటీ కాలనీలోని మసీదు ఈ హమీద్ ఉద్దీన్ లో ముస్లింలందరూ సమావేశమై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మోకీపార్ ఫయాజుద్దీన్, అఫ్రోజ్ మౌలానా, అజ్మత్ అలీ, హఫీజ్ ఫహాద్ ఉద్దీన్, మౌలానా అబూ తల్హా, సాదిక్, అబ్దుల్ ఇంతియాజ్, నవీద్, ఖాజా తదితరులు పాల్గొన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम शहर करीमनगर के एलएमडी कॉलोनी की मस्जिद हमीदुद्दीन से हैं, जो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से वक्फ अमेंडमेंट बिल जो के खिलाफ एहतजाज करने का आज हमें जो हुक्म हुआ है, तो हम उसी सिलसिले में आज पूरा मन एहतजाज कर रहे हैं। ये सियाह पट्टी अपने हाथ पर बांध कर, तो लिहाजा हुकूमत से हम जो हुकूमत मुसलमानों के खिलाफ जो बिल पास करना चाहती है, तो हम उस बिल के खिलाफ है और हम अपना एहतजाज उस बिल के खिलाफ दर्ज करते हैं। జేఎన్టీయూ యూనివర్సిటీ స్థాయిలో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానంలో నిలిచిందని కళాశాల అకాడమిక్ డైరెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోని స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీటెక్ మొదటి సంవత్సరం ఫలితాలలో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లి ప్రబంధనం సృష్టించిందని, విద్యార్థులు రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకులు సాధించి మరోసారి పెద్దపల్లి ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలపడం జరిగింది. మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో
పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మెషిన్ లెర్నింగ్ మరియు సిఎస్ఎం చెందిన విద్యార్థులు రాథోడ్ సుప్రియ 9.7 SGPA, దాడి నిఖిత 9.6 SGPA, గుండా వరుణ 9.5 SGPA, నామిని శివాని 9.5 SGPA మరియు సిఎస్ఎం చెందిన విద్యార్థి చింతా అశ్విత 9.5 SGPA. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కి చెందిన మరెందరో విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారని, అంతేకాకుండా ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తమ పర్సంటేజ్ 70% సాధించడం గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ యొక్క కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉన్నతమైన విద్యని తమ యొక్క అనుభవం మరియు నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులచే బోధించడం ద్వారా విద్యార్థులు ప్రతిరోజు జరుగుతున్న పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకోవడంతో పాటు ప్రతిరోజు విద్యార్థులకు డైలీ టెస్ట్ నిర్వహిస్తూ వారు ఉత్తమ ఫలితాలు సాధించడం కొరకు కార్యాచరణ చేసి దాన్ని ఆచరించడం ద్వారా ఈరోజు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించడం హర్షించదగ్గ విషయమని, ఈ ఘనతను మరియు ఉత్తమ ర్యాంకులను పెద్దపల్లి ప్రాంత తల్లిదండ్రులు గమనించవలసిందిగా కోరారు. తమ యొక్క ఇటీవల అటానమస్ స్టాటస్ పొంది MBA మరియు NAAC అక్రిడేషన్ పొందడం జరిగిందని, తమ యొక్క పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలను ఆచరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాలల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేశన్, ఏవో సురేష్, HOD పద్మిని, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లిలో మా యొక్క మొదటి సంవత్సరం విద్యార్థులు నిన్న ప్రకటించిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రకటించిన మొదటి సెమిస్టర్ ఫలితాలలో మా యొక్క విద్యార్థులు ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. అంతేకాకుండా మా యొక్క విద్యార్థిని రాష్ట్ర స్థాయి మొదటి మార్కులు 9.7 GPA సాధించడం గర్వకారణం. ఈ సందర్భంగా ఈరోజు మా కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు వారిని మా యొక్క కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు పుష్పగుచ్చం అందించి వారిని అభినందించడం జరిగింది. సో ఈ ప్రకటించిన ఫలితాలు చూసుకున్నట్టయితే కనుక మా యొక్క రాథోడ్ సుప్రియ CSE AML సంబంధించిన అమ్మాయి 9.7 SGPA సాధించినది. అదేవిధంగా AML సంబంధించిన దాడి నిఖిత 9.6 రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలవడం జరిగింది. అంతేకాకుండా గుండా వరుణ 9.56 SGPAతో 3వ స్థానంలో నిలవడం జరిగింది. అంతేకాకుండా CSMలో చింతా అశ్విత 9.6 SGPA సాధించడం జరిగింది. అంతేకాకుండా నామిని శివాని AMLలో 9.5 SGPA సాధించడం జరిగింది. ECలో చూసుకున్నట్లయితే కనుక భూమా లత 9.1 SGPA మరియు సంరీన్ సోనర్ 9. లంబాడీల భాష గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నిండు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ధారావత్ తిరుపతి నాయక్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తీర్మానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బంజారా భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని జూపల్లి కృష్ణారావు ద్వారా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు నిన్నటి రోజు 27వ తారీఖు మార్చి భారతదేశ చరిత్రలో సుదీర్ఘంగా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప రోజు. ఎందుకంటే భారతదేశం మొత్తంలో 31 రకాలుగా పిలువబడుతున్నటువంటి బంజారా జాతి దాదాపు 12 కోట్ల వరకు భారతదేశంలో ఉన్నారు. అందరి భాష, వేషము, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయము ఒకే పద్ధతిలో ఉంటుంది. కాకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న భాషను కొద్దిగా క్రాస్గా ఉంటుంది, కానీ
బంజారా గోర్ బోలి అనేది మాత్రము మేము ఇక్కడ మాట్లాడినా, ఢిల్లీలో మాట్లాడినా, గుజరాత్ లో మాట్లాడినా మా సాంప్రదాయం అంతా ఒకటే. ఇప్పుడు బీహార్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో ఎస్టీలుగా కొనసాగబడుతున్నారు. కర్ణాటకలో, గుజరాత్లో, ఢిల్లీలో అక్కడ ఎస్సీలుగా కనబడుతున్నారు. అంటే వాళ్ళ రాష్ట్రాల పరిస్థితులు, ఆర్థిక సాంఘిక పరిస్థితులను బట్టి ఎస్సీలుగా కొనసాగబడుతున్నారు. మరి మహారాష్ట్రలో దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర బంజారా నాయకులది. అక్కడ ఓబీసీగా ఉన్నారు. అట్లా 29 రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో బంజారాలు ఉన్నారు. కాబట్టి ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే గొప్ప పండుగ రంజాన్ పండుగని, అత్యంత క్రమశిక్షణ గల పండుగగా రంజాన్ నిలుస్తోందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి మసీదులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని అల్లాను ప్రార్థిస్తారని అన్నారు. మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనార్టీ వెల్ఫేర్ కు 4,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని నిరుపేద ముస్లింలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు విషయంలో అధిక ప్రాధాన్యత కల్పిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వమని, ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల జీవితాలతో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు ఇఫ్తార్ విందు నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, ప్రముఖులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో కొత్తపల్లి ఏరియాలో మస్జిద్ ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళకి ఇఫ్తార్గా మంచి ఆతిథ్యం. అదేవిధంగా ఏదైతే ఈ పండుగ 27 రోజులుగా నిష్టగా దేవుడి పైన ఇలా ఆశీర్వాదాలు వాళ్ళ పైన ఉండాలని, సంవత్సరానికి వచ్చే ఒక పెద్ద పండుగ, ప్రపంచంలో పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ, చాలా బ్రహ్మాండంగా క్రమశిక్షణగా. ముఖ్యంగా పండుగ ఒక గొప్పతనం ఏంటంటే క్రమశిక్షణ. రోజా ఏదైతే వీళ్ళు పాటిస్తారో అది మనకి చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ పాటించడం మాత్రం చాలా కష్టమైంది. అట్లాంటిది వాళ్ళు 30 రోజులు ఆ భగవంతుడి అల్లా సమక్షంలో వాళ్ళు ఏదైతే రోజా పాటిస్తారో దాన్ని చివరి రోజున ఈద్ 30వ తారీఖు నెల రోజు జరుపుకుంటున్న సందర్భంగా కొత్తపల్లి కరీంనగర్ మండలం జూబ్లీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హామ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యలు, జీవన నైపుణ్యాల అవసరం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హామ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ విద్యార్థులు రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఉపయోగపడే నైపుణ్యాలను విద్యార్థులకు వివరించడం జరిగిందని, ముఖ్యంగా తోటి విద్యార్థులతో సరదాగా ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ఈ ఆధునిక జీవితంలో పెరుగుతున్న వేగాన్ని మరియు మార్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. తన జన్మదినం సందర్భంగా విద్యార్థులకు అట్టలు మరియు కథల పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ జలజ గారు, ఉపాధ్యాయులు, సంస్థ సభ్యులు నయన్ పటేల్, హిమసాయి, దేవి, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈ రోజు నేను ఒకటే విషయం చెప్తాను మీకు, ఎప్పుడు కానీ మనం జీవితంలోకి పైకి రావాలి అంటే క్రమశిక్షణ, దీనికి మించి ఇంకోటి లేదండి. క్రమశిక్షణ అలవర్చుకుంటే మనం లైఫ్లో పైకి వస్తాం. డిసిప్లిన్ అట్లా కదా, ఆ
డిసిప్లిన్ అనేది ఉంటే జీవితంలో ఎవరైనా కూడా పైకి రావచ్చు. దానికి చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు, చాలా మందికి మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి డిసిప్లిన్ ఉంటుందో, క్రమశిక్షణ అనేది మన దగ్గర ఉంటుందో తప్పకుండా మన లైఫ్ లో పైకి వస్తాం. క్రమశిక్షణ అంటే ప్రతిరోజు కాలేజ్కి రావాలి, అమ్మా నాన్న చెప్పేటువంటి విషయాలు వినాలి, చెప్పింది వినుకుంటూ రావడం, టీచర్స్ ఇచ్చినటువంటి హోంవర్క్ చేయడం, తర్వాత బయట జరుగుతున్నటువంటి విషయాల గురించి కూడా కొంచెం అవగాహన పెట్టుకోవాలి. ఇప్పుడు స్కూల్కి వస్తున్నామా, ఇంటికి పోతున్నామా అనేది కాకుండా సోషల్ అవేర్నెస్ కూడా ఉండాలి. సోషల్ అవేర్నెస్ అంటే సామాజికంగా, సాంఘికంగా బయట ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇలాంటివి కూడా కొన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు తప్పకుండా. సో ఎప్పుడైనా డిసిప్లిన్తో ఉండండి, క్రమశిక్షణ అలవర్చుకోండి, చెప్పినటువంటి మాటలు వినండి, టీచర్ చెప్పేటువంటి మాటలు వినండి, మంచి భవిష్యత్తు ఏర్పరచుకోండి. ఎందుకంటే ఈ చిన్నతనంలో మీరు ఏ విధంగా అయితే ఉంటారో అదే మన ఫ్యూచర్ డిసైడ్ చేసుకుంటుంది. ఈ చిన్నతనం ఎప్పుడైతే క్రమశిక్షణ అలవర్చుకుంటామో ఇది మనం చనిపోయిన విధంగా ఆ క్రమశిక్షణ మనకు. హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక ఇఫ్తార్ విందులని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మసీదులో ముస్లిం సోదరులకు కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. 30 రోజుల పాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు ఆడేపు శ్రీదేవిరాజు, జక్కే రవీందర్, మాజీ ఉప సర్పంచ్ కరుణాకర్ రావు, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, దూపం సంపత్ కుమార్, గోర్మియా రాయమల్లు, ఫకీర్, రహీం, మదీనా కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ జడ్పీ సభ్యుడు వంగల తిరుపతి రెడ్డి గారు మనకు ఇఫ్తార్ని తీయడం, అదేవిధంగా మన ఏదైతే మసీద్ కానీ ఈద్గా కబ్రస్థాన్ వేడికి అన్నా మాకు ఇది అవసరం పడాలని మనకు తన మాట సాయం, ఆర్థిక సాయం అన్ని రకాలుగా తను సాయం చేయడం జరిగింది. మరి తను సింగిల్ విండో చైర్మన్ ఉన్నపంచాలు కూడా మనతో దర్యాప్తుగా 15-20 సంవత్సరాల నుంచి మన ముస్లిం సోదరులకు తనకు అభిమాన సంబంధం మరి ఈ రోజే కాదు అన్న అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏదైతే మాట ఇచ్చిండో మాట ప్రకారం మనకు పనులు మనం అడిగినప్పుడు మాత్రం చేసి పెట్టాడు. అన్న మన ఏమైనా ఇప్పుడు ఎప్పుడు మరెప్పుడైనా మన ఏమైనా ఉన్నాడు అన్న మాకు. మరి మీరు మమ్మల్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఇఫ్తార్ పంపించి మమ్మల్ని తమ్ముడు లేకుండా అందరూ అనుకుంటా మమ్మల్ని గుర్తు చేసేందుకు మీకు మా సోదరులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్థానిక కరీంనగర్ జ్యోతినగర్లోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో ఇల్యూమినేట్ 2025 జర్నీ ఆఫ్ టాలెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట ఒక వైభవమైన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రధానంగా పిల్లల అద్భుతమైన ప్రతిభను వెలికితీయడం, మారుతున్న సమాజంలో సోషల్ మీడియా ప్రభావాన్ని అవగాహన చేయడం, తల్లిదండ్రుల పాత్రను వివరించడం అనే అంశాలపై కేంద్రీకృతమైంది. పిల్లలు తాము కోరుకున్న వృత్తిని స్వేచ్ఛగా ఎంచుకోవడంలో తల్లిదండ్రులు ఏ విధంగా మద్దతునివ్వాలి అనే సందేశాన్ని స్కిట్ మరియు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఆడియన్స్ కు చేరువ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనది. పిల్లల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇవ్వడం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపల్ వి కుమారస్వామి, ప్రైమరీ హెచ్ఎంఆర్ ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు సాధన స్కూల్ ఆఫ్ ఎక్సెల్స్లో ఇల్యూమినేట్ 2025 తోని మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి ఉద్దేశం ఏంటంటే ఇల్యూమినేట్ 2025 అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద జర్నీ, అంటే టాలెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద జర్నీ. పిల్లలందరూ కూడా ఈ మధ్యలో మొబైల్స్కి అడిక్ట్ కావడం జరుగుతుంది. ఈ మొబైల్స్ అడిక్ట్ కావడం వలన పిల్లలందరూ వాళ్ళ యొక్క మైండ్ సెట్లో మార్పులు జరుగుతున్నాయి. స్కూల్లో ఉన్నంత మాత్రాన అది 6 అవర్స్ ఆర్ 8 అవర్స్ మాత్రము వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా స్కూల్లో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా మొబైల్స్ని బాగా యూజ్ చేస్తున్నారు. ఈ మొబైల్స్ని కానీ తల్లిదండ్రులు కానీ పాపం వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే
అన్నీ ఈరోజు ప్రోగ్రామ్స్ అన్ని ఒక సందేశాన్ని పేరెంట్స్కి ప్రజానికానికి ఒక సందేశము, టీచర్స్ మరియు టీచర్ యొక్క లక్ష్యం ఏంది, టీచర్ యొక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆగ్రహం. మోదీ ప్రభుత్వం జాతీయవాద భావజాలంతో పనిచేస్తోందన్న సంజయ్. అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం పొందుతుందని స్పష్టం. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం. ఉగాది నుండి తెలంగాణ వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం. ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు మంజూరు. ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే గొప్ప పండుగ రంజాన్ పండుగ. బడ్జెట్ లో మైనారిటీ వెల్ఫేర్ కు 4,000 కోట్లు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.